భాగాల్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28 10వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ప్రభు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే మా ప్రభువా, ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడింది నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మా హృదయాలకు, మా జీవితాలకు, మా ఆత్మలకు కావలసినటువంటి మీ జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, సృజనాత్మకమైనటువంటి ఆ మాటల ద్వారా మా జీవితాలను, మా ఆత్మలను మరి ఒకసారి మీరు వెలిగించి ముందుకు నడిపించండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వందలాది మంది ఈ యొక్క ఆర్యరావు మినిస్ట్రీస్ కార్యక్రమాలన్నీ కూడా క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉంటున్నారు నాయన. మా సంఘ కార్యక్రమాలను, సంఘ వాక్యాన్ని వినుచు తమ జీవితాలను కట్టుకుంటున్నటువంటి బిడ్డలను నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో యాకోబు తన ఇంటి నుండి బయలుదేరి తన మేనమామ ఇంటికి వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసినటువంటిదే. యాకోబు పుట్టుక నుండి కూడా మోసం చేసేటువంటి నైజము కలిగినటువంటి వాడు, గుణము కలిగినటువంటి వాడు. తనకు అనుకూలంగా వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా మరి వదులుకోకుండా తనకు ఏదైనా లాభం కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచేటువంటి వాడు. ఆ రీతిగా మరి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మరి తన మీద పగపట్టినటువంటి అన్న అయినటువంటి ఏశావు మరి ఒకవేళ యాకోబును చంపివేస్తాడేమో, తనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు లాగేసుకున్నాడు, యాకోబు దోచేసుకున్నాడు, మరి ఒక్క ఆశీర్వాదము కూడా తనకు లేకుండా చేసేసాడు అనేటువంటి మరి ఆ కోపంతో, ఉద్రేకంతో పగపట్టినటువంటి అన్న యాకోబును చంపివేస్తాడేమో అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చొని ఆలోచన చేశారు. ఇస్సాకు అలాగే రిబ్కా. మరి వీరిద్దరు కూడా ఆలోచన చేసి ఏమనుకున్నారంటే, మరి వీడు ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు పోట్లాడుకునే ప్రమాదం ఉంది, ఏశావు యాకోబును చంపివేసేటువంటి ప్రమాదం ఉన్నది, వీడిని మరి మేనమామ దగ్గరికి పంపించి వేద్దాము అని చెప్పేసి వారిద్దరు కూడా కూర్చొని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే మరి మేనమామ ఇంటికి గనక పంపించి వేస్తే మొదటిది వీడి ప్రాణం కాపాడబడుతుంది, యాకోబు చనిపోకుండా మరి జీవించి ఉండేటువంటి అవకాశం ఉన్నది. రెండవది, మరి తన మేనమామ అయినటువంటి లాబానుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కనుక వారిలో ఎవరినో ఒకరిని చేసుకొని వీడు పెళ్లి చేసుకొని మరి ఒక కుటుంబ జీవితము ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని వీరిద్దరు కూడా ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులు ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరుగుతుంది. సహజంగా తల్లిదండ్రులు
పిల్లలకు ఏది మంచిదో ఏది చెడో అనేది ఆలోచన చేస్తూ ఉంటారు. మరి స్కూల్స్లో వేసేటప్పుడు కానీ, కాలేజెస్లో వేసేటప్పుడు కానీ, వారికి ఏదైనా వారి భవిష్యత్ కావలసినటువంటి నిర్ణయాలు మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చొని మరి కుటుంబ నిర్ణయాలు తీసుకొని మరి ముందుకు కొనసాగుతూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఇస్సాకు రిబ్కాలు అలాంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యాకోబు గమనించండి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడో. 10వ వచనము, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒక్కడే ప్రయాణమై మరి వెళ్ళిపోతుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి బంధువర్గము లేదు, తోడు ఎవరు లేరు, స్నేహితులు లేరు. అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి వాడు, అప్పటిదాకా అమ్మ కొంగు చాటున మరి పెరిగినటువంటి వాడు, మరి అమ్మకు కావలసినటువంటివన్నీ కూడా అందించి హెల్ప్ చేస్తూ ఉండేటువంటి వాడు. కానీ ఇక్కడ తాను చేసినటువంటి తప్పుల వలన, తాను జీవించినటువంటి మరి మోసపూరితమైనటువంటి జీవితము వలన, తాను పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో నుండి, ఇంటిలో నుండి, ప్రాంతములో నుండి మరి వెళ్ళిపోవలసినటువంటి అవసరత ఏర్పడినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక మనం కూడా మనము చేసినటువంటి తప్పుల వలన మనము నివసించేటువంటి ప్రాంతము నుండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు. నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, చిన్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఏదైనా తప్పులు చేస్తూ ఉండేవాడిని. ఆ తప్పుకు గనక దొరికిపోతాను అనే కనుక భయం వేసింది అనుకో, డాడీ ఇక కొడతాడు, నన్ను శిక్షిస్తాడు అని చెప్పేసి నేనేం చేసేవాడిని అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడిని. చప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడిని. ఇంట్లోంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాడిని. కొన్నిసార్లు అసలు ఎందుకు వెళ్ళిపోయేవాడిని అంటే, డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ తోటి జల్సాలు చేయటము, ఈ రీతిగా మరి ఫ్రెండ్స్ని బాగా మేపుతూ ఉండేటువంటి వాడిని. ఈ రీతిగా ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఏమంటారో, మరి మా డాడీ నన్ను కొట్టేస్తాడు, శిక్షిస్తాడు అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడిని. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎన్నో అవస్థలు పడి అక్కడ మరి ఆ డబ్బులు ఉన్నంత వరకు వేరే దగ్గర ఉండిపోయి చాలా ప్రాంతాలు వెళ్ళేవాడిని. వైజాగ్ వెళ్ళిపోయేవాడిని టికెట్ కొనకుండానే. అప్పుడు ఈ టికెట్లు ఇవన్నీ పట్టించుకునేటువంటి వారు కాదు కదా. ఆ ట్రైన్లో ఉండేటువంటి టీసీలు అంతగా స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండేటువంటివి కాదు. ఏదో ఒక జనరల్ బోగి ఎక్కేవాడిని, వైజాగ్ వెళ్ళిపోయేవాడిని, విజయవాడ వెళ్ళిపోయేవాడిని, ఇటువైపు కర్నూలు వెళ్ళిపోయేవాడిని, ఆ తర్వాత డోన్ వచ్చింది, ఆ డోన్కి వెళ్ళిపోయేవాడిని. ఈ రీతిగా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి వాడిని. కొన్నిసార్లు డబ్బులు లేకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది. నాకు డాడీ బండి కొనిచ్చట్లేదని చెప్పి ఇంట్లో పెద్ద పోరాటం చేసి ఆ బండి కొనిస్తావా లేదని చెప్పి గొడవ పెట్టేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయా. మమ్మీ వచ్చి నన్ను బ్రతిమలాడింది, వద్దురా వెళ్ళొద్దు 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 అని చెప్పి గేట్ దాకా వచ్చి బ్రతిమలాడింది. లేదని చెప్పేసి నేను పారిపోయి వెళ్ళిపోయా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. గ్లోరీ వచ్చింది అక్కడ, ఆ సాయిబాబా టెంపుల్ దాకా గ్లోరీ వచ్చింది పరిగెత్తుకుంటా. అయినా కనపడకుండా నేను అటు ఇటు తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడి దాకా వెళ్ళాను తెలుసా? ట్యాంక్ బండ్ దాకా వెళ్ళిపోయా. ట్యాంక్ బండ్ దాకా వెళ్ళిపోయి అలా కాసేపు కూర్చొని బెంచ్ మీద కూర్చొని ఆలోచన చేసి, ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అప్పుడు నేను కాలేజీ చదువుతా ఉన్నా, మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళాలి. కాలేజీ కనుక ఎగ్గొడితే మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర అవమానపడతాను, టీచర్ల దగ్గర అవమానపడతాను, కాలేజీలో అవమానపడతాను. అసలే డాడీ సంగతి మీకు తెలుసు, వచ్చి కాలేజ్ ప్రిన్సిపల్ ముందు మొత్తం ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఓపెన్ చేస్తాడు. కనుక ఈ రీతిగా ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, చెప్పడానికి చేసినప్పుడు సిగ్గుపడింది, చెప్పడానికి ఏం సిగ్గు చెప్పండి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, దరిదాపు 15-17 సంవత్సరాల క్రితం చరిత్ర ఇదంతా. కనుక ఏం చేశానంటే, ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ ఇంటికి రావాలని అనిపించి, అక్కడ సిగ్నల్ కాడ వెహికల్స్ ఉంటాయి కదా, అక్కడ అడుగుతా ఉన్నా, పర్స్ పోయిందండి, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, మా ఇంటికి వెళ్ళాలి నేను అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కడు ఇవ్వలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా 10 రూపీస్ నాకు బస్ ఛార్జీకి ఇవ్వండి అని చెప్పంటే ఒక్కడు కూడా ఇవ్వలేదు. అక్కడి నుంచి హిమాయత్ నగర్ కదా, హిమాయత్ నగర్ నుంచి బయలుదేరి నడుచుకుంటా వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చా.
ఇంకా నడవలేక అలసట వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. జోబులో డబ్బులు లేవు, ఇంటికి ఫోన్ చేయడానికి డబ్బులు లేవు. అప్పుడు నాకు కిరణ్ నెంబర్ జ్ఞాపకం, నాకు మా డాడీ నెంబర్ జ్ఞాపకం ఉన్నా కానీ చేయటానికి భయపడి కిరణ్ నా ఫ్రెండే కనుక కిరణ్ గారి నెంబర్కి చేశాను. 9959977313. అదేనా? ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. కనుక ఫోన్ చేస్తే వాడు వచ్చేసాడు, ఇమ్మీడియట్గా బండి వేసుకొని వచ్చేసాడు. వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు రోజమ్మ ఆంటీ ఏదో ఆకలితో ఉన్నాను గ్రహించి అన్నం పెట్టి తర్వాత డాడీకి సర్దుమనిపి కూల్ చేసి ఇంటికి పంపించాను. ఈ రీతిగా మరి మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించుట ద్వారా తల్లిదండ్రులకు భయపడి ఏమంటారో అని చెప్పేసి భయపడి, మరి ఇక్కడ యాకోబు తల్లిదండ్రులు ఏమనలేదు. ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కొడుకు దోచేశాడని తెలిసినప్పటికీ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి గనక మరి యాకోబును ప్రాణము కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మేనమామ ఇంటికి పంపించి వేస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మరి ఇతడు బయలుదేరి వెళ్ళిపోయాడు. రాత్రి ప్రొద్దుగుంకింది. 11వ వచనంలో గమనించండి. అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. రాత్రి అయిపోయింది కనుక మనకిప్పుడు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. మరి అప్పటి కాలము సుమారుగా 4000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. మరి ఆ కాలము నాడు ఎలాంటి అనుకూలతలు లేవు గనక అరణ్య ప్రాంతం గుండా వెళ్ళాలి, ఎడారి ప్రాంతం గుండా వెళ్ళాలి. మరి అక్కడ ఉండేటువంటి కొండలు, ఆ ప్రాంతాలు, చెట్లు, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి వీరొక మ్యాప్ను వేసుకొని ఓహో ఇలా వెళ్తే పలాని ప్రాంతానికి వెళ్తాం, ఇలా వెళ్తే పలాని ప్రాంతానికి వెళ్తామని చెప్పేసి వారికి ఉన్నటువంటి ఒక అవగాహన ద్వారా వారు వెళ్తూ ఉండేటువంటి వారు. కానీ చీకటి పడితే ఏ కొండ కనిపించదు, ఏ చెట్టు కనిపించదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. అయితే యాకోబు ఇక్కడ ఏం చేస్తున్నాడండి, అక్కడ ఒక రాయి కనిపించిందంట. ఆ చోట నిలిచిపోయి మరి ఆ రాతిని, మరి నున్నగా ఉన్నటువంటి రాతిని తీసుకున్నాడేమో బహుశా. మరి దానిని తలగడగా చేసుకొని నిద్రకు ఉపక్రమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గమనించండి, ఇంటి దగ్గర ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎన్నో అనుకూలమైనటువంటి వాతావరణాలు పిల్లలకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారికి అది కావాలా, ఇది కావాలా, ఏది కావాలా అని చెప్పేసి పిల్లలు అడగక మునిపే వారికి ది బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేనైతే అదే ఇస్తాను. మార్కెట్లో 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఉన్నదాన్ని కొన్న నేను ఒక 50 రూపాయలు ఉన్నదే కొంటా ఉంటాను పిల్లలకి. ఎవరమైనా అంతే కదా, పిల్లలకు మంచిదే ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం. తక్కువది ఇవ్వటం కంటే ఎక్కువ ఖరీదైనా సరే పర్లేదు, క్వాలిటీగా వారు లివింగ్ ఉండాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగైతే ఇక్కడ యాకోబు ఎక్కడ పండుకుంటున్నాడు? కటిక నేల మీద పండుకుంటున్నాడు. దిండు లేదు, ఒక రాయిని తలగడగా దిండుగా చేసుకొని పడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. సరిగ్గా ఒక దిండు ఉంటేనే, దాన్ని మనం సరిగ్గా రాత్రిపూట వేసుకోకపోతేనే తెల్లారి లేచేసరికి మనకేమైపోతుంది చెప్పండి? ఏమవుతుంది? తలగడ సరిగ్గా వేసుకోకపోతే ఏమవుతుంది? నిద్ర, మెడ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నిద్రలో ఆ మెడ పట్టేసి ఉదయం లేచేసరికి మెడ తిప్పటానికి వీలు లేకుండా అయిపోతూ ఉంటుంది. పోయిన నెలలో నాకు అదే ప్రాబ్లం అయింది. ఏ పిల్లో వేసుకున్నా కానీ, అంటే నిద్రలో దిండు సరిగ్గా వేయకపోవటం వల్ల కాదు, కానీ ఇంట్లో ఏ పిల్లో కూడా నాకు సెట్ అవ్వట్లేదు. అప్పుడు దాకా నేను వాడుతున్నటువంటి పిల్లో కూడా నాకు ఇక సెట్ కావట్లేదు. మరి నెట్ అంతా వెతికాను. ఒక మెడికల్ పిల్లో ఒకటి, అది కొంచెం కాస్ట్లీ అయినా సరే పర్లేదని చెప్పేసి బయట సిటీలోకి వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాను. అది తెచ్చుకున్నాక నాకు నెక్ ప్రాబ్లం అసలు ఇప్పటివరకు ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా లేదు. దాని మీద పడుకుంటే హాయిగా అలా కళ్ళు మూసుకుంటే దాని మీద పడుకొని ఆకాశంలో మేఘాల మీద తేలుతున్నట్టు ఉంటుంది. అంటే అనుభవం చెప్తున్నా అంతే, నేను నిజంగా వెళ్ళి తేలను అనుకోండి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఇతడు రాయిని తలగడగా చేసుకొని పడుకొని ఉన్నాడు. అంతా చీకటిలో పురుగులు వస్తాయేమో, ఇన్సెక్ట్స్ వస్తాయేమో, పాములు ఉంటాయేమో అనేటువంటి భయాందోళనల మధ్య
ఈ వ్యక్తి నిద్రకు ఉపక్రమిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ వీటన్నిటినీ కూడా ఒక దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యాకోబు ప్రయాణం మొదలుకొని ఆయన యొక్క కన్నులు ఇతని యొక్క ప్రయాణం మీద ఉన్నాయి. ఇతడు ఏ ప్రాంతంలో గుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడో అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒంటరిగా పరుగులెత్తుతున్నానని చెప్పి అనుకుంటున్నాడు, కానీ యాకోబు మరి ఇతని మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ 12వ వచనాన్ని చదవండి. 12వ వచనం చదవండి. చాలండి. కనుక ఇతనికి ఒక కల వచ్చిందంట. నిద్రలో సహజంగానే కలలు వస్తాయి కదా, వస్తాయా రావా? మాకు కలలు రావు అని చెప్పి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. కలలు వస్తాయి, అది ఏదైనా కావచ్చు. అది మరి కొన్నిసార్లు గతంలో జరిగిపోయినటువంటి వాటిని జ్ఞాపకం చేసేవి కావచ్చు. కొన్నిసార్లు దైవజనులకు, భక్తులకు, విశ్వాసంగా జీవించేటువంటి వారికి జరిగేటువంటి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి కూడా కొన్ని కళలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఇతనికి ఏ కళ వచ్చిందంటే మరి పరలోకములో నుండి ఒక నిచ్చెన వేయబడి ఉన్నటువంటి కళ వచ్చిందంట. వాస్తవానికి ఇంటి నుండి పారిపోయినటువంటి వాడు అన్న ఎక్కడ తరుముతా ఉంటాడా, ఒకవేళ అన్నకు గనక ఇన్ఫర్మేషన్ గనక లీక్ అయిందంటే, ఏశావు గనక నా వెనకాలే గనక వచ్చాడంటే నన్ను చంపివేస్తాడేమో అని చెప్పేసి అసలు నిద్ర కూడా పోకుండా భయంగా మరి కూర్చొని మరి కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వాడు బాగా నడిచి అలసిపోయి, శరీరం అలసిపోయింది, దేహము అలసిపోయింది కనుక మరి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. నిద్రలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఒక కల వచ్చింది. ఏశావు చంపుతున్నటువంటి కల కాదు, ఏశావు వెంటాడుతున్నటువంటి కల కాదు, లేకపోతే ఇంకేదైనా భయాందోళనకు గురి చేసేటువంటి కల కాదు. కానీ ఇతనికి మరి పరలోక దర్శనపు మరి కల వస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మరి దేవుడు ఒక గొప్ప మర్మాన్ని ఈ యాకోబుకు తెలియచేయాలనుకుంటున్నాడు. యాకోబు ద్వారా సంఘానికి తెలియచేయాలనుకుంటున్నాడు. మహా గొప్ప విషయాన్ని ఈ యొక్క మరి చీటర్కి, మోసగాడికి, ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ఈ వ్యక్తికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రక్షణ ప్రణాళికను దేవుడు ఇక్కడ కనపరచాలని చెప్పి ఉద్దేశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే యాకోబు మరి గాఢ నిద్రలో అక్కడ ఒక కలగంటా ఉన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యాకోబు నీతిమంతుడని ఆ కల వచ్చింది, యాకోబు పరిశుద్ధుడని ఆ కల వచ్చింది. దేవుని యొక్క మరి మర్మము యాకోబు జీవితము ద్వారా, యాకోబు వంశము ద్వారా, యాకోబు జనాంగము ద్వారా ఆ విషయాలన్నీ కూడా కింద దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. మానవులమైనటువంటి మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. మనము దేవుని కృప ద్వారా రక్షించబడి ఉన్నామనేది మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక తిప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కనుక ఏ భేదము లేదు. భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవుడు కూడా పాపముతో నిండి ఉన్నటువంటి వాడే, పాపము జీవితము కలిగినటువంటి వాడే, పాపము పుట్టుకలోనే ఉన్నటువంటి వాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగైతే ప్రతి ఒక్కడు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉంటున్నారంట. ఎందుకంటే ఈ యొక్క మానవుడిలో ఆదాము యొక్క నైజము ఉన్నది.
ఆదాము యొక్క పాపము ఉన్నది, మనలో ఆదాము యొక్క రక్తము ప్రవహిస్తూ ఉన్నది. మన తల్లిదండ్రుల యొక్క రక్తము కాదు ప్రవహించేది, కానీ మరి ఆదాము, మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపపు స్వభావము మన రక్తములో ఇమిడి ఉన్నది, మన స్వభావములో ఇమిడి ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ యాకోబు సమస్త మానవాళికి గుర్తుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటున్నాడు. జేకబ్ ఈజ్ రిప్రజెంటేటింగ్ ద హోల్ మ్యాన్ కైండ్. సమస్త మానవుని మరి యాకోబు కనుపరుస్తూ ఉంటున్నాడు. పాప స్వభావాన్ని, పాప నైజాన్ని, పాప బుద్ధిని, మోసపు స్వభావాన్ని, మోసపు నైజాన్ని, వంచన చేసేటువంటి విధానాన్ని, కుయుక్తిగా కనుపరిచేటువంటి విధానాన్ని ఈ యొక్క యాకోబు యొక్క బిహేవియర్లో, యాకోబు యొక్క లైఫ్లో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇతడు పరిశుద్ధుడని కాదు, కానీ దేవుడు ఎన్నిక చేయటము ద్వారా, ఇతని ద్వారా గొప్ప ప్రణాళికను దేవుడు తన లేఖనాల్లో పరిశుద్ధాత్ముని ద్వారా మన కొరకు సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. లూకా సువార్త 18లో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్తారు. పరిసయుడు, సుంకరి. పరిసయుడేమో నా అంత నీతిమంతుడు లేడు, నా అంతటి పరిశుద్ధుడు లేడు, నా అంతటి మరి మంచి వ్యక్తి లేడు అనేది తెలియచేస్తూ ఉంటాడు. కానీ ఈ సుంకరి, ప్రభువా, నేను ఆకాశము వైపు నా కన్నులు ఎత్తుటకైనను నేను పాత్రుడను కాను. ఎందుకంటే అతడికి తెలుసు, అతడు అలాంటి జీవిత విధానములో ఉద్భవించినటువంటి వాడనేది అతనికి తెలుసు గనుక అతడు దేవుని సన్నిధికి వెళ్ళి గుర్తించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో అనేక మంది కేవలం వెళ్తున్నారు, కానీ తమ జీవిత విధానము ఏ రీతిగా ఉన్నదో గుర్తించలేనటువంటి స్థితిలో, అంధకారంలో, అంధత్వంలో వారి యొక్క ఆత్మీయత క్షీణిస్తూ ఉన్నదా, వారి యొక్క ఆత్మీయత మెరుగులోనికి వస్తూ ఉన్నదా అనేది గ్రహించలేనటువంటి స్వభావము కలిగినటువంటి మనుషులను, విశ్వాసులను చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, ఈ యాకోబుకు మహా గొప్ప భాగ్యము కలుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఏమి ఏర్పడిందంటండి? ఆకాశము నుండి భూమి మీదకు ఒక నిచ్చెన వేయబడి ఉన్నదంట. అది ఒక పరలోకపు మార్గము. పరలోకము నుండి భూమికి వేయబడినటువంటి నిచ్చెన, దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గము. ఆ యొక్క నిచ్చెనకు పైగా ఎవరున్నారంట? యెహోవా దేవుడు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యెహోవా దేవుడు ఆ యొక్క నిచ్చెనకు పైగా ఉన్నట్లుగా ఆదికాండము 11వ అధ్యాయంలో త్రిప్పనక్కర్లేదు, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు, ఒక సమూహమంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, మనందరి భాష ఒకటే, మనం మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఒకటే, మనం బ్రతికేటువంటి జీవిత విధానము ఒకటే, మన లైఫ్ స్టైల్ ఒకటే, మన ట్రెడిషన్ ఒకటే, మన అలవాట్లు ఒకటే కనుక మనందరం కలిసి ఇక్కడే నివాసం ఎందుకు ఉండకూడదు? ఎందుకు వి నీడ్ టు స్కాటర్? మనం ఒకే దగ్గర ఉండిపోదాము, ఇక్కడే మనం నివాసం ఏర్పాటు చేసుకుందాము, మనకందరికీ సరిపోయే అంతటి మరి గృహాన్ని నిర్మించుకుందాము అని చెప్పేసి ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించడానికి వారు పూనుకున్నారంట. వారికి ఒక రాజు ఉన్నాడు, రాజు అయినటువంటి నిమ్రోదు. అతడు తన యొక్క ఆజ్ఞకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఒక మహా గొప్ప గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. దే స్టార్టెడ్ టు బిల్డ్ ఎ బిగ్ టవర్ విచ్ రీచెస్ అంటు హెవెన్. తెలుగులో ఆకాశం అని అంటాడు, కానీ ఇంగ్లీష్లో అంటు హెవెన్స్ అనేటువంటి మాట రాయబడి ఉన్నది. అంటే ఇక ఈ భూమి మీద మనంతటి వారు లేరు అని చెప్పి ఉన్నతంగా మరి వారు నిర్మించుకోవాలని చెప్పేసి అనుకొని వారు నిర్మించటం ప్రారంభించారు.
కానీ దేవుడు అక్కడ ఏం చేశాడో తెలుసా? వారికి ఉన్నటువంటి గర్వాన్ని, వారికి ఉన్నటువంటి ఆలోచనను, వారికి ఉన్నటువంటి ప్రణాళికను దేవుడు అక్కడ స్కాటర్ చేసేసినట్లుగా వారందరూ కూడా వారి యొక్క భాష, ఒకరి లాంగ్వేజ్ ఒకరికి తెలియకుండా, ఒకరి భాష ఒకరికి తెలియకుండా దేవుడు వారిని మరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు మనందరం మాట్లాడుకునేది తెలుగు భాష కనుక నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేనే స్పెయినో, స్పానిషో, ఫ్రెంచో నేను మాట్లాడాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? మీరే మలయాళమో, మరాఠీయో మాట్లాడారనుకో, నాకు అర్థమవుతుందా? అర్థం కాదు. కనుక వీరికి కూడా జరిగినటువంటి పరిస్థితి అదే. దేవుడు ఏం చేశాడంటే, ఈ మానవుడు తనను తానే నియంతగా నిర్మాణం చేసుకొని, తనను తానే దేవునిగా ఎంచుకొని, అసలైనటువంటి నిజమైనటువంటి దేవునిని ప్రక్కన పెట్టేసి వారికి వారే ఒక గోపురాన్ని సిద్ధం చేసుకొని అందులోనే నివాసం ఉండాలని వారు అనుకున్నారు కనుక దేవుడు వారి మధ్య వారందరినీ కూడా స్కాటర్ చేసేటానికి వారి యొక్క భాష, ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా అనేక భాషల్లో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టేశారు. మొదలుపెట్టేగానే ఒకడంటాడు, ఈ ఇటుకని ఇలా పెట్టరాని ఒక భాషలో చెప్తాడు. వాడేమో నాకు అర్థం కావట్లేదని వాడి భాషలో వాడు చెప్తా ఉంటున్నాడు. ఈ రీతికి అర్థం కాకుండా వారందరూ కూడా చెల్లా చెదురైపోయారు. అక్కడ నిమ్రోదు పనినటువంటి ఆలోచన అంతా కూడా తుత్తునీయులైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ అ కన్ఫ్యూజన్ బిట్వీన్ దెమ్. నేడు కూడా కుటుంబాల్లో కన్ఫ్యూజన్, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎటు వెళ్ళాలో తోచనటువంటి పరిస్థితి, ఏ గ్రూప్ తీసుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో స్టూడెంట్స్కు అర్థం కానటువంటి పరిస్థితి, ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలో, పెళ్లి చేసుకోబోయేటువంటి వారికి అర్థం కానటువంటి పరిస్థితి, కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించుకోవాలో మరి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రీతిగా కన్ఫ్యూజన్ ప్రతి ప్రాంతంలో కూడా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క ఆలోచన అంతా కూడా తుత్తునీయులుగా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే వారు దేవునిని ఎరుగునటువంటి వారు, దేవునిని ఆశ్రయించినటువంటి వారు, దేవుని ఆలోచన మీద ఆధారపడినటువంటి వారు కనుక ఏ మానవుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ విశ్వాసైనా సరే, ఏ కుటుంబమైనా సరే, ఏ సంఘమైనా సరే దేవుని ఆలోచనకు గనక వ్యతిరేకంగా నడిచినట్లయితే ఆ కుటుంబము మరి ఆశీర్వదించబడదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. దేవుని ఆలోచనని ఏంటో ఎరిగి, మనస్థితి ఏంటో ఎరిగి నడుచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. దావీదు, మహారాజు అయినటువంటి దావీదు పలుకుతాడు 51వ కీర్తనలో 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించి ఉన్నది. అంటే తల్లి పాపం చేయడం వల్ల నేను ఉద్భవించానని కాదు అక్కడ అర్థం. పుట్టుక యొక్క వృత్తి తెలిసినటువంటి దావీదు, ఆదాములో నుండి వచ్చినటువంటి పాపపు నైజమును ఎరిగినటువంటి దావీదు నేడు మనము తెలుసుకోలేకపోతుంటున్నాం. అలాగైతే ఇక్కడ కూడా అదే విషయము మరి కనుపరచబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఒక నిచ్చెన ఏర్పాటు చేయబడిందండి. ఆకాశము నుండి భూమి మీద నుండి ఆ యొక్క ఆకాశములోనికి ఎవరు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట? దేవదూతలు. దే ఆర్ అసెండింగ్ అండ్ దే ఆర్ డిసెండింగ్. ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. దానికి పైగా యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. ఆ నిచ్చెన పరలోకములో నుండి ఈ భూమి మీదకి రాబోయేటువంటి యేసు క్రీస్తుకు మరి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికను మోసగాడు కుయుక్తిగా నడుచుకునేటువంటి ఈ యాకోబు మోసం చేసుకొని అన్నను ముమ్మారు మోసం చేసి మరి తండ్రిని మోసం చేసి అనేక సందర్భాల్లో మరి కుయుక్తిగా జీవించినటువంటి యొక్క యాకోబు
అలాంటి విధానాన్ని మరి కనుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఒకసారి యేసుక్రీస్తు వారు నతానియేలుతో ఒక మాట పలుకుతారు, గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 47 నుంచి చదవండి. ఆ 51కి వెళ్ళిపోండి. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడి మనుష్య కుమారునికి పైగా మరి దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. వన్ డే విల్ కమ్ వేర్ ద ఏంజల్స్ విల్ వాక్ ఆన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. మనుష్య కుమారుని మీద అంటే క్రీస్తు మీద నడవటం ఏంటండి అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఆయన నిచ్చెనగా ఉంటున్నాడు, ఆయన మార్గముగా ఉంటున్నాడు. ఈ లోకములో నుండి ఏ వ్యక్తి అయినా సరే నిత్య జీవ మార్గానికి గనుక వెళ్ళాలి అనంటే, పరలోకానికి గనుక వెళ్ళాలి అనంటే, సత్య దేవుని యొక్క స్థానానికి గనుక వెళ్ళాలి అనంటే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మార్గము వలన అది సాధ్యపడదు. కానీ కేవలము నిచ్చెనగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. బాబేలు గోపురం నిర్మించడం ద్వారా అది సాధ్యపడదు. మానవుని యొక్క ఆలోచనను స్థిరపరచడం ద్వారా అది సాధ్యపడదు. కానీ దేవుని యొక్క ఆలోచన ఎక్కడైతే స్థిరపరచబడుతుందో, ఏ వ్యక్తి, ఏ కుటుంబము, ఏ సంఘం అయితే దేవుని యొక్క ఆలోచనను లోబడి, పరిశుద్ధాత్మునికి లోబడి, ఆ స్వరానికి లోబడి అనుదినము అనుక్షణము వారమంతా, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, జీవితకాలమంతా కూడా ఆ స్వరానికి గనక లోబడి గనక మనం జీవించగలిగినట్లయితే మనము ఆ నిచ్చెన ఎక్కగలుగుతాం, ఆ మార్గములోనికి మనము చేర్చబడతామనేది మనం ఇక్కడ గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన రక్తము వలన పరిశుద్ధపరచబడి ఉన్న పరిశుద్ధ స్థలము యందు ప్రవేశించుటకు గనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఒక నూతనమైనటువంటి మార్గము సిద్ధపరచబడింది. ఇది మానవుని ద్వారా సిద్ధపరచబడినటువంటి మార్గము కాదు, కానీ ఇది మనలను రక్షించటానికి, మనలను దేవుని సహవాసములో చేర్చటానికి, ఆ సిలువలో ఆ మ్రాను మీద వ్రేలాడినటువంటి మన ప్రియ ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యం అనేది మనం ఇక్కడ గుర్తించాలి ప్రియులారా. అది మన యేసు ద్వారా స్థిరపరచబడినటువంటి మార్గం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆ మార్గంలోనికి చేరి ఉన్నటువంటి మనలను ఇక కదిలించటానికి ఏ శక్తికి కూడా శక్తి లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఇది సత్య దేవుడు వేసినటువంటి ల్యాడర్, ఇది మానవుడు వేసినటువంటి ల్యాడర్ కాదు. మానవుడు వేసినటువంటి ల్యాడర్ అనుకోండి, తయారు చేసినటువంటి ల్యాడర్ అనుకోండి, అది చెక్కది కావచ్చు, ఇనుపది కావచ్చు, అది కొన్నాళ్ళకు వాడగా ఏమైపోతుంది, మన ఇంట్లో ఏదైనా అందకపోతే ల్యాడర్స్ వాడుకుంటాం కదా, ఉడందో లేకపోతే ఇనుపదో మనం వాడుకుంటూ ఉంటాం. అది వాడగా ఏమైపోతుంది, కొన్ని రోజులకు దాని యొక్క కర్ర విరిగిపోవటమో లేకపోతే దానికి ఉన్నటువంటి నట్లు బోల్ట్లు లూజ్ అయిపోవటమో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మార్గము, ఏ నిచ్చెనైతే పరలోకము నుండి భూమి మీదకు స్థిరపరచబడినటువంటి ఆ మార్గము
సమస్త మానవాళికి కూడా తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే, ఇదిగో మీరు ఆకాశములోనికి ఎక్కిపోవాలా, మీరు పరలోకానికి చేరుకోవాలా, నిజమైనటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించాలా, స్తుతించాలా, యుగ యుగాలు కూడా ఆయనతో మీరు జీవించాలి అని కనుకంటే ఇదిగో ఈ నిచ్చెన ఎక్కండి మీరు. ఇదిగో ఈ రక్షణ అనబడినటువంటి నిచ్చెన, ఇదిగో ఈ సిలువలో మీ కొరకు చిందించబడినటువంటి ఆ పరిశుద్ధ రక్తము మార్గములో గనక మీరు వచ్చినట్లయితే, యెషయా గ్రంథంలో 53:6 చదవండి. యెషయా గ్రంథము 53:6వ వచనం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు కూడా ఏమైపోయాడంట, తనకిష్టం వచ్చిన దారిలోకి వెళ్ళిపోయాడంట. కనుక ఇష్టం వచ్చినటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతే మనం చేరాల్సినటువంటి గమ్యము చేరలేము. మన ఇంటికి రావాలనుకోండి, మనకు ఒక మార్గం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఒక మార్గం ఉంటుంది. లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని అంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఒకవేళ ఆ మార్గం కనుక తెలియకపోతే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కనుక గూగుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలాగే పరలోకానికి కూడా ఎక్కిపోవాలి అని అంటే ఒక మార్గము ఉన్నది. ఏ మార్గములో పడితే నేను ఆ మార్గంలో వెళ్తాను, నేను గోదావరిలో మునుగుతాను, కృష్ణాలో మునుగుతాను, తుంగభద్రలో మునుగుతాను అని కనుక అంటే ఇప్పుడు వరదలకి కొట్టుకుపోయేటువంటి ప్రమాదము ఉన్నది ప్రియులారా. కనుక ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళటానికి వీలు లేదు. కానీ మానవుడు ఆ రీతిగా వెళ్ళిపోయాడు. యెషయా ప్రవక్త తెలియచేస్తూ ఉంటున్నాడు, తనకిష్టం వచ్చినటువంటి మార్గంలోనికి వాడు వెళ్ళిపోయాడని చెప్పి తెలియచేస్తూ ఉండి, ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన, ఎవడు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. ఆ స్నేహితుడు అటు రమ్మంటాడు, ఈ స్నేహితుడు ఇటు రమ్మంటాడు. ఒకడు షికార్కి వెళ్దామంటాడు, ఒకడు సినిమాకి వెళ్దామంటాడు, ఒకడు పబ్కి వెళ్దామంటాడు, ఒకడు క్లబ్కి వెళ్దామంటాడు. కనుక ఎవడెటు పిలిస్తే అటు వెళ్ళిపోతే లేనిపోని రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కనుక వాక్య క్రమమునకు లోబడి పరిశుద్ధాత్ముడి యొక్క స్వరానికి లోబడగలిగినప్పుడు మాత్రమే ఆ మార్గములో మనం జీవించగలుగుతామనేది మనం ఇక్కడ గుర్తించాలి ప్రియులారా. అలాగైతే ఇంతటి మహా గొప్ప ప్రణాళికను యాకోబుకు నిద్రలో దేవుడు కనుపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ క్రింద గమనించండి ఏమంటున్నాడో. 13లో మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అదంతా కూడా మనకు యాకోబుని ఎన్నిక చేసినటువంటి విధానము, యాకోబుని ఏ రీతిగా దేవుడు ఈ భూమి మీద స్థిరపరచబోతుంటున్నాడో, యాకోబు వంశాన్ని, యాకోబు జనాంగాన్ని, వారిని ఏ రీతిగా మరి దేవుని యొక్క మార్గంలోనికి స్థిరపరుస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పబడతా ఉంటున్నాయి. 19వ వచనం చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. యెహోవా నాకు దేవుడయుడును. గనుక కలగన్నాడు. ఆ కలలో ఉన్నటువంటి భావాన్ని మనం చూసాము. అయితే నిద్ర లేచిన తర్వాత ఆ పై వచనములా అంటాడు యాకోబు 17లో లేచి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అంటూ ఉంటున్నాడు. గనక పరలోకపు గవిని ఇదే. ఎందుకంటే మహా గొప్ప దర్శనాన్ని దేవుడు యాకోబు అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ జీవము కలిగినటువంటి యెహోవా దేవుడు అప్పుడు దాకా అబ్రహాముతో మాట్లాడినటువంటి వాడు, ఇస్సాకుతో మాట్లాడినటువంటి వాడు ఇప్పుడు యాకోబుతో మాట్లాడి తన యొక్క వాగ్దానాన్ని, తన యొక్క నిబంధనను యాకోబుతో స్థిరపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దాని తర్వాత మరలా
యాకోబు పెనుగులాడి పోరాటం చేసి మరి యాకోబు ఇశ్రాయేలుగా మరల్చబడిన తర్వాత సంపూర్ణ మరి నెరవేర్పును అక్కడ మనం చూస్తామనుకోండి. అది వేరే ఒక అంశం. ఇప్పుడు దానికి వెనక ఎత్తుకుంటే ఇప్పుడు మనకు సమయం సరిపోదు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, యాకోబు ఏం గ్రహించాడు? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ స్థలంలో ఉన్నాడనేది యాకోబు గ్రహించాడు. మోసగాడైనటువంటి వాడు దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు దేవుని భయము కలిగి, అక్కడ అంటున్నాడు కదా, ఆ మాట కూడా అక్కడ ఉపయోగించాడు, ఎంతో భయముతో ఇది దేవుని మందిరము, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇది మరి ఒకటి కానే కాదు అని చెప్పి యాకోబు ఒప్పుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారు స్థిరపరిచినటువంటి మార్గము, యేసుక్రీస్తు వారు నివాసం ఉండేటువంటి మార్గము. ఆయన అంటాడు కదా, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను. కనుక చాలా సమయాల్లో మనం భౌతికమైనటువంటి బిల్డింగ్లను చూసి అక్కడ ఏదో ఉందని చెప్పేసి పరుగులెత్తుకుంటూ ఉంటాం కదా. మీలో కూడా చాలామంది ఉన్నారు, అనేక సందర్భాల్లో మెదక్కు చూసిన మెదక్కే చూసి 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 అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఎన్నిసార్లు చూస్తారు మెదక్కు? ఏం లేదు అక్కడ. ఓకే, చూడటానికి ఒక మహా గొప్ప కట్టడము ఒప్పుకుంటాను, కానీ దానికి మించినటువంటిది అక్కడ ఏమీ కూడా లేదు. ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఏ కట్టడంలో కూడా ఏమీ లేదు. కానీ ఆ కట్టడంలో చేరి ఆరాధించేటువంటి భక్తులలో నివాసం ఉండేటువంటి యేసుక్రీస్తులో ఉన్నదనేది మనం గమనించాలి. కనుక ఈ భౌతికమైనటువంటి బిల్డింగుల్లో ఎలాంటిది ఉండదు, కానీ అందులో ఉండేటువంటి ఆత్మీయ మరి పద్ధతిని గ్రహించినప్పుడు మాత్రమే అది మనము గ్రహించగలుగుతామనేది ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి వాడు, ద వన్ హూ ఈజ్ అబౌవ్ ద స్కై. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. హీ ఈజ్ ద మోస్ట్ హోలీ అండ్ హై ప్రీస్ట్ which has been given unto the church. సంఘానికి దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ప్రధాన యాజకుడు. ఇతడు సరిపోయినటువంటి వాడు. ఇతడు వేసినటువంటి నిచ్చెనను కనుక ఏ వ్యక్తి అయితే ఎక్కి వెళ్తాడో పరలోక మార్గమునకే ఎక్కిపోతాడు. కానీ ఇక ఏ మార్గములోనికి కూడా డిరైల్ మరి అయిపోయేటువంటి ప్రమాదం లేదు. అయితే విశ్వాస జీవితంలో జీవించాల్సిన విధానాన్ని జీవించకుండా కొన్నిసార్లు లోకంలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ మరలా గుర్తించి, మరలా చింతించి, మరలా గ్రహించి, మరలా పశ్చాత్తాపపడి గనక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దావీదు గనక గ్రహించినట్లుగా మనం కూడా గ్రహించినట్లయితే దేవుడు క్షమించేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన పవిత్రుడైనటువంటి వాడు, ఆయన నిష్కల్మషుడుగా ఉన్నటువంటి వాడు. అలాంటి స్టేటస్ను మనకిచ్చాడు, అలాంటి లైన్ను మనకిచ్చాడు. ఆయన లైన్లో మనం ఉండాలని, ఆయన ల్యాడర్ను మనం ఎక్కాలని, ఆయన సహవాసంలో మనం ఉండాలని, ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయన సంపూర్ణ ఆలోచనను మనం గ్రహించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మోసగాడైనటువంటి వానికి ఆ విషయాన్ని గ్రహింపచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం గ్రహిస్తూ ఉంటున్నామా? నేడు లోకంలో ఉండేటువంటి అనేక మంది గ్రహించలేకపోతూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వారు దేవునిలో బలంగా ఉండలేకపోతూ ఉంటున్నారు. మరి ఒక కారణము, వారిని నడిపించేటువంటి వారు కూడా ఆ రీతిగా ఉండలేకపోతూ ఉంటున్నారు, ప్రకటించలేకపోతూ ఉంటున్నారు అనేది కూడా గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక త్రిప్పండి, 2వ అధ్యాయం 8వ వచనం.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పార్యంచర్యము అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానమును అనుసరించి మిమ్ములను చెరపట్టుకొని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. గనక విశ్వాసులకు అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. మీలో ఉన్నటువంటి వాడే అయినప్పటికీ కూడా ఒకవేళ వాడు చెప్పేటువంటిది నిరర్ధక తత్వ జ్ఞానము అంటే ఎలాంటి ప్రయోజనము లేనటువంటి కథలు, పిట్టకథలు, బుర్రకథలు, అనేక రకాలైనటువంటి కలిపి చెరిపెడి బోధలు నేడు లోకంలో ఎక్కువైపోతూ ఉంటున్నాయి. దాన్నే హై సౌండింగ్ నాన్సెన్స్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటాడు. కనుక ఇలాంటి విషయాలను తెలియపరచుట ద్వారా ఆ తెలియపరచబడేటువంటి వ్యక్తి నరకానికి పోతాడు. వినేటువంటి సంఘస్థులు కూడా ఖచ్చితంగా నరకానికే పోతారు. ఎందుకంటే అందులో ఎలాంటి ఆత్మీయత లేదు, రక్షణ లేదు, సువార్త లేదు, పరలోకము లేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు, దేవుని యొక్క కట్టడము లేదు, విశ్వాస జీవితము లేదు, క్రమము లేదు, క్రమశిక్షణ లేదు, ఎలాంటి విధానము లేనటువంటి మరి దాంట్లో గనక ఉంటే మరి అలాంటి సంఘాలు ఏమైపోతాయి అనేది పౌలు గారు ఇక్కడ ఆలోచన చేయమని చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనక మనుషుల ఆచారములను కాక దేవుని ఆత్మీయతను మనం వెంబడించే వారంగా మనం ఉండాలి. అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? ఏం వెంబడించాలి మనం? ఆచారాన్ని కాకుండా ఆత్మీయతను వెంబడించాలి. పేతురు, ఏమనుకుంటున్నావు నీవు నా గురించి అని అంటే, అయ్యా నేను నిన్ను విడిచిపోను, నీ దగ్గర ఏమున్నదంటాడు? నిత్య జీవము నీ దగ్గర ఉన్నది, నిత్య జీవం మార్గము నీ దగ్గర ఉన్నది. నీలో ఉన్నటువంటి నిచ్చెనను నేను చూశాను, నీలో ఉన్నటువంటి మార్గాన్ని నేను చూశాను. నీవు పలికేటువంటి ప్రతి మాట కూడా మాకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. మా జీవితాలను కట్టేటువంటి ప్రతి మాట కూడా నీ నోటి నుండి వచ్చేటువంటి మాటలలో ఉన్నది అనేది పేతురు గుర్తించాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అది శక్తి కలిగినటువంటి మాట, అది జీవము కలిగినటువంటి దేవుని వాక్యము అనేది మనం గ్రహించాలి. ఆ వాక్య మార్గములో మనము స్థిరపరచబడినప్పుడు, బలపరచబడినప్పుడు, నాటబడినప్పుడు యాకోబుకు గనక గొప్ప ఉన్నతమైనటువంటి దర్శనాన్ని గనక దేవుడు ఏ రీతిగా అయితే కనపరిచాడు, ఒక్క యాకోబు కాదు, సర్వ మానవాళికి కలగబోయేటువంటి ఆ మర్మాన్ని, రక్షణ మర్మాన్ని యాకోబుకు ఆనాడు ప్రభు కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యాకోబు తిరిగి లేచిన తర్వాత ఆ రాయిని అక్కడ ఒక స్తంభముగా నిలిపి దానికి మరి పరలోకపు గవినిగా గుర్తించి బేతేలు అనబడినటువంటి నామము దానికి పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము. గనక దేవుని మందిరము నివాస స్థలముగా మనం చేసుకొని ఉన్నప్పుడు, మన హృదయాలను దేవునికి నివాసముగా చేసినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదం మనకు లభిస్తుంది. కనుక యాకోబుకు తెలియచేయబడినటువంటి మర్మము మనకు ఏనాడో 2000 సంవత్సరాల క్రితమే తెలియచేయబడింది. మనం రక్షించబడిన నాడే మనం గుర్తించాము, ఆ మార్గములోనికి వచ్చాము. అయితే అందులో స్థిరులమై ఆ నిచ్చెనలో నుండి పడిపోకుండా ఆ నిచ్చెనను బలముగా చేపట్టి పరలోకము చేరే అంతవరకు కూడా అక్కడ ఎవరున్నారంట? యెహోవా దేవుడు ఉన్నాడంట. ఆయన పైనుండి అలా మనల్ని గమనిస్తూ ఉన్నాడంట. కనుక హిజ్ వాచ్ ఈజ్ ఓవర్ అస్. ఆయనను కాదని కనుక మనం వెళ్ళిపోయినట్లయితే ఈవెన్ దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ ఆయన
సత్యాన్ని, ఆయన మర్మాన్ని, ఆయన మార్గాన్ని గుర్తించి ఆయన ఆత్మీయతలో మనం నడిచినట్లయితే గొప్ప దీవెన మనం పొందుకోగలుగుతాం. కనుక దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో నాయన మీరు దీవించారు. అలనాడు నాయన యాకోబుకు మోసగాడుగా ఉన్నాడు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో తన స్వభావాన్ని, తన కుయుక్తిని, తన నైజాన్ని చూపించినటువంటి వాడిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అన్నను 2 సార్లు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మరి మా ప్రభువా, ఈ రీతిగా ముమ్మారు మోసం చేసినటువంటి ఈ వ్యక్తి మోసపూరితమైనటువంటి జీవితము జీవించవలసినటువంటి వాడిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ మీ గొప్ప దర్శన భాగ్యము ఆ వ్యక్తి మీద మీరు కనుపరిచినట్లుగా, ఆ మోసగాడైనటువంటి వాడిని మీరు ఎన్నిక చేసినట్లుగా, అతడిని మీరు పట్టుకున్నట్లుగా, అతని యొక్క జీవితము ద్వారా ఈ ప్రపంచానికే గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించబోయేటువంటి సత్యాన్ని మీరు అతని వంశములో నుండి, అతని జనాంగములో నుండి మీరు కనుపరిచినటువంటి విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. యాకోబు ఆ రాత్రి కనినటువంటి ఆ కళ, అందులో ఉన్నటువంటి నిచ్చెన మీరే గనక, మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుగా ఉన్నటువంటి మీరు ఈ లోకములోనికి ఒక నిచ్చెనగా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా రక్షణ భాగ్యముగా ఎక్కిపోయి పరలోక ఆశీర్వాదాలు పొందుకునేటువంటి నిచ్చెనగా ఉన్నందుకై ఎంతగానో స్తుతించుచున్నాము నాయన. ఇంకా ఆ నిచ్చెనను గుర్తించక, ఇంకా ఆ నిచ్చెనను గ్రహించక, ఇంకా ఆ మార్గం ఏంటో తెలియక అనేక మంది నాయన మరి అనేక మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ మేము అనేక మార్గాల్లో వెళ్ళినప్పటికీ మమ్మల్ని మీ కృప ద్వారా రక్షించారు, మమ్మల్ని ఎన్నిక చేశారు. అందును బట్టి ఎంతగానో స్తుతించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి ఉద్యోగ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి, వ్యాపారాలను మీరు దీవించండి, చేతి పనిని ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభువా, యవన బిడ్డలు ఉంటున్నారు, కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగకుండా మంచి జీవిత విధానాన్ని వారు మీ కొరకు జీవించడానికి మీ యొక్క కృపను ప్రసాదించండి. చంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరికి కూడా అనారోగ్యము రాకుండా మీ యొక్క సహాయంతో నింపమని ప్రార్థన చేయుచుంటున్నాను. అలాగనే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుందిగా మీ యొక్క క్షేమంతో, మీ యొక్క దీవెనలతో ముందుకు నడిపించండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగాను, మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరుగులాగున, ప్రతి కార్యక్రమంలో కూడా నాయన మేము లోబడి పాలు పొందేటువంటి కృపను, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అనారోగ్యంగా ఉండి రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, కనికరించండి. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు నిండారులుగా దీవించి సర్వమహిమా ఘనత మీరే పొంది మమ్మల్ని దీవించుదురా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకోండి.